హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసి ఈస్టర్ కంటాటా అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి చాలామంది బైబిల్ ప్రకారంగా ఆ స్టోరీని యేసయ్య ఎలా చంపబడ్డాడు, ఎలా సిలువ వేయబడ్డారు, ఎలా మళ్ళీ మూడో దినంన లేచారు అనేది బైబిల్ ప్రకారంగా మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాము, ఆ స్టోరీని ఇమాజిన్ చేసుకుంటున్నాము, డ్రామాల రూపంలో కానీ అట్లా చూస్తూ ఉన్నాము. కానీ అసలు ఇప్పటి వరకు ఎక్కడ చూడనటువంటి షో ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారండి. ఫస్ట్ టైం అన్నమాట. మనము సంవత్సరాల క్రితము యేసయ్యని సిలువ వేస్తున్న టైంలో అక్కడ ఇజ్రాయెల్లో మనం ఉన్నాము. మన కళ్ళ ముందు యేసయ్యను కొరడాలతో కొడుతున్నారు, సిలువ మోపిస్తున్నారు, ఆయన సిలువపై ప్రాణం విడిచాడు అన్న థాట్ మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. సో ఇప్పటి వరకు నేను కూడా ఎప్పుడు ఇలాంటి షో అయితే చూడలేదండి. లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది వచ్చేసి సౌత్ కొరియన్ వాళ్ళు క్రియేట్ చేసిన కంటెంట్ అనమాట. అండ్ వీళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అక్కడ సౌత్ కొరియన్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా డిజైన్ చేసి మ్యూజిక్ కానీ సౌండ్స్ కానీ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ ఓన్ క్రియేటివిటీ అన్నమాట. సో మన ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్లలో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో నిన్న మన చర్చ్లో జరిగింది, అది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే యేసయ్య పట్ల చాలా మందికి చాలా రకాల డౌట్స్ కూడా ఉండొచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ స్కిప్ చేయొద్దండి. ఖచ్చితంగా ఒక 40-45 మినిట్స్ అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడైనా వీడియో స్కిప్ చేస్తే కనుక అసలు మీకు స్టోరీ ఏం అర్థం కాదు. అందుకే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి. కొంచెం ఓపిక్గా చూడండి. ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు మా కళ్ళ ముందే జరుగుతుందా అన్న థాట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో చాలా మంచి షో అండి, అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఒకవేళ ఇంతకు ముందు ఎవరైనా ఈ షో చూసుండొచ్చు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో, లేదంటే యూట్యూబ్లో కానీ చర్చ్ లైవ్ షోస్లలో కానీ ఎవరైనా చూసుండొచ్చు. అయినా కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, చూడని వాళ్ళు చూస్తారు అని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయొద్దు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. 오늘 저녁 부활절 칸타타를 통해서 ఈరోజు సాయంత్రం ఈస్టర్ కంటాటా ద్వారా 예수 그리스도께서 십자가에 죽으셔서 యేసయ్య శిలువపై మరణించడం ద్వారా 우리의 죄를 사하신 부분에 대해서 명확한 증거인 మన పాపాలు అన్నిటినీ సమస్తాన్ని కడిగి వేశాడు అని ఒక రుజువు సాక్ష్యం మన ముందుందండి. 부활이라는 분명한 것을 우리에게 가르쳐 주실 줄 ఆ 믿습니다. సాక్ష్యమే ఆయన పునరుద్ధానం అనేది దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు. 예수님은 우리의 범죄함을 위하여 내어줌이 됐고 యేసయ్య మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి 우리를 의롭다 하심을 위해서 다시 살아나셨습니다. మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. 예수님의 부활은 యేసయ్య యొక్క పునరుద్ధానము 우리 모든 인간을 의롭게 하셨다는 분명한 약속입니다. మరి అది మనకెంతో స్పష్టమైన వాగ్దానంగా ఉంది, నరులందరినీ కూడా నీతిమంతులుగా తీర్చింది అని. 그래서 예수께서 యేసుక్రీస్తు వారు 우리 죄를 위하여 십자가에 죽으셨고 మన పాపాల నిమిత్తము శిలువపై మరణించి 우리를 의롭다 하시기 위해서 살아나셨구나. ఆయన మన నీతిమంతులుగా తీర్చబట్టుకై తిరిగి లేపబడెను. 왜 죽으셨고 ఎందుకని యేసుక్రీస్తు వారు మరణించారు, 부활하셨는지를 정확하게 깨닫고 మరి ఎందుకనైనా తిరిగి లేచాడు అని దాని గురించి మీరు ఎంతో స్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు. 예수님이 부활하신 것은 యేసయ్య పునరుద్ధానుడు అవ్వడం అనేది 우리를 의롭다 하시기 위해서 살아나셨구나. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డారు. 바로 예수 그리스도의 죽으심은 యేసుక్రీస్తు యొక్క మరణము 우리의 모든 죄를 단번에 사해 주시고 మన పాపాలని ఒకటేసారి క్షమించి వేసింది, 의롭게 하셨구나. మనల్ని నీతిమంతులుగా తీర్చింది. 이제 예수 그리스도의 죽으심이 యేసుక్రీస్తు యొక్క మరణము 부활하심이 ఆయన యొక్క పునరుద్ధానము 우리의 모든 죄에서 우리를 건지셨고 మన సమస్త పాపాల నుండి మనల్ని విమోచించింది, 깨끗게 하셨구나. పవిత్రంగా చేసింది. 그런데 우리는 죄인이 아니고 అయితే మనం ఇక పాపలం కాదు కానీ 의인이구나. మనం ఇప్పుడు 이 నీతిమంతులము. 믿음을 가지고 ఈ విశ్వాసాన్ని కలిగి ఉండి 여러분들이 공연장을 나가시게 되길 바랍니다. మరి మీరందరూ కూడా ప్రదర్శన మీరు చూస్తారని నేను నమ్ముతా ఉన్నాను. 감사까지 드리도록 నేను ఇక్కడ వరకు 하겠습니다. మీతో మాట్లాడాలనుకుంటున్నాను. 기도드리겠습니다. ప్రార్థించుకుందాము. 살아계신 మరి కంటాటా ఈజ్ వన్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. మరి కంటాటా అంటే ఇట్స్ మ్యూజికల్ ప్లే. సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనేది ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ సౌత్ కొరియా.
సౌత్ కొరియాలో గ్రాషియస్ కాయిర్ అనే ఒక వరల్డ్ ఫేమస్ కాయిర్ ఉంది. ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ అబౌట్ 200 పీపుల్. సో వాళ్ళు ప్రపంచం అంతా కూడా పర్యటిస్తూ ఈ కంటాటా ప్రోగ్రామ్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వీ గాట్ ద కాపీ రైట్స్ ఫ్రమ్ దట్ కాయిర్. సో వాళ్ళ ఆడియోస్ కానీ వాళ్ళ కార్పెంటర్స్, వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి దే హెల్ప్డ్ us, దే టాట్ us హౌ టు డూ ఆల్ దీస్ థింగ్స్. 2014లో ఈ కంటాటాని స్టార్ట్ చేశాం. So till date, we traveled across 7 lakh kilometers all over India, and our program has been witnessed by 35 lakh people. Almost all 3.5 million people ఈ ప్రోగ్రామ్ చూశారు. సో కంటాటా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంటాటా ఈజ్ నాట్ జస్ట్ ఏ కల్చరల్ టీమ్. సో కంటాటా చేయడానికి ముఖ్య ఉద్దేశము, ఈరోజు మనము కంటాటాకు ముందు వాక్యాన్ని విన్నాం, మరి వాక్యం తర్వాత ఏదైతే విన్నామో దాన్ని లైవ్గా మనం చూడబోతున్నాం. సో ఈ కంటాటాలో ఉన్న వాలంటీర్స్ ఎవరైతే యాక్టింగ్ చేస్తారో వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ థియేటర్ ఆర్టిస్ట్. వాళ్ళందరూ కూడా మరి మీలాంటి జనరల్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే. లాస్ట్ టైం క్రిస్మస్ చేసినప్పుడు, సో ఎవ్రీ ఇయర్ వి సర్వ్ ద గాస్పుల్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కంటాటా యూ కెన్ జాయిన్ అని. సో అలాగా వీళ్ళందరూ కూడా నార్మల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దే సాక్రిఫైస్డ్ 3 months ఆఫ్ దేర్ లైఫ్. సో 1.5 month, 45 days ఆఫ్ ట్రైనింగ్ అండ్ 45 days ఆఫ్ టూర్. సో ఈ 40 days కూడా మేము ప్లేసెస్ టూర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ చేస్తాం. మీరందరూ కూడా మరి ఎంతో యాంగ్షియస్గా, ఎంతో ప్రేయర్ఫుల్గా మనందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం, అవునా? సో ఇట్ ఈస్ టైమ్ వి ఇన్వైట్ ద కంటాటా టీమ్. లెట్స్ ఇన్వైట్ దెమ్ విత్ కౌంట్ డౌన్. మనం 10 నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ క్లాప్ ఫర్ ద టీమ్ అండ్ ఇన్వైట్. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Let's invite Easter Cantata. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడి తాను నజరేతు నుండి వచ్చిన ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు. అతనికి తెలీదా ప్రతిరోజు ఆజ్ఞలన్నీ పాటించాలని ఎంత ప్రయాసపడుతున్నామో? అతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, అంతా నాశనం చేస్తున్నాడు. అతను అద్భుతాలు చేస్తాడని విన్నా పిచ్చి ప్రేలాపన. ఆ మనిషి సాతాను శక్తితో ప్రజల్ని మోసం చేయడానికి అన్నీ చేస్తున్నాడు. అతన్ని బంధించడానికి ఒక కారణం కావాలి. అతని శిష్యులలో కొద్దిమంది తనని ధైర్యంగా యూదుల రాజు అని పిలుస్తున్నారు. ఇక మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండకూడదు. అతను ధర్మశాస్త్ర పునాదులను పెకలించేలా ఉన్నాడు. ఎవరక్కడ? అతన్ని బంధించండి. ఎవరు నువ్వు? మాట్లాడు. నా పేరు యూదా. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను యేసు శిష్యుడను. యేసు శిష్యుడవా? మాటల్ని చాటుగా వింటున్నా. లేదు, నేనేమీ వినలేదు. ఈ యేసుకు చెందిన గూఢాచారుని చంపేయండి. వద్దు వద్దు, నన్నేమి చేయకండి. యేసు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆగండి. నేను ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ రాత్రికి అతన్ని తీసుకురండి. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే నిన్ను చంపకుండా వదిలేస్తా. కానీ అది అబద్ధమైతే నీ చావు ఈ పస్కా పండుగకు తథ్యం. తప్పకుండా తప్పకుండా ఈ రాత్రికే. యేసు. సహోదరులారా,
ఈ పస్కా పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. అవును, నిజమే. ఇటువంటి పరిపూర్ణమైన చోట పరిపూర్ణమైన పస్కా. నేను ఎప్పటికీ ఆ రోజును మర్చిపోను. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కానీ అప్పుడు 2 చేపలు 5 రొట్టెలతో ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. దానిని ఎలా మర్చిపోగలం? మంచి పని చేసావు, మంచి పని చేసావు. ఇదిగో కాస్త ఈ రొట్టె తిను. సరే అందరూ వినండి. ఇప్పుడు ఇక నా వంతు. నీళ్ల మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? నేను నడిచాను గలిలయ సముద్రంపై. నాకు గుర్తుంది, నువ్వు నడిచావు. ఎన్ని అడుగులు నడిచావు నువ్వు? 2 అడుగులు. అవును. అప్పుడు యేసు నా చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన నన్ను కాపాడాడని. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీ అందరితో కలిసి ఈ పస్కాను భుజించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నేను కూడా యేసు. మాకు కూడా. తీసుకోండి, తినండి. ఇదిగో, ఇది నా శరీరము. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు. నిన్ను అప్పగించడమా? మేమెలా నిన్ను అప్పగిస్తాం? అది ఎన్నటికీ నిజం కాదు. మేము నిన్ను ప్రతి చోట వెంబడిస్తూ మీతో కలిసి ఉన్నాం. అవును, ఎవరు అటువంటి పని చేస్తారు? అవును, ఎవరు? ఎవరు? యాకోబు. అది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎన్నటికీ ఎలా చేయను. నేను సిలువ వేయబడతాను. మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. కానీ 3 రోజుల తరువాత నేను తిరిగి లేస్తాను. అప్పుడు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఏంటి, ఈ రాత్ర? దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాము? మేమందరం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? అవును. నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను. మేమందరం కూడా. నా నిమిత్తం నీ ప్రాణమిస్తావా పేతురు? కోడి కుయ్యక ముందే నన్నెరుగనని 3 మారు చెప్తావు. అలా ఎన్నటికీ జరగదు. నీతో చనిపోవాల్సి వచ్చినను నిన్ను ఎన్నడూ విడువను ప్రభు. మేము కూడా. ఈ రాత్రికి మనమందరం గెత్సేమనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. నా తండ్రి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే. కానీ పేతురు, ఆంద్రియా, యోహాను, ప్రభు, ఇదిగో సమయం వచ్చేసింది. నేను పాపుల చేతికి అప్పగింపబడబోతున్నాను. అప్పగించబడటం? అదిగో అక్కడున్నారు, చూడండి. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు. తను ప్రధాన యాజకుడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు. యూదా, నువ్వు చేయవచ్చినది చెయ్యి. బోధకుడా, ఏం జరుగుతుంది? ఆయన్ను బంధించండి. ఏం జరుగుతుంది? యూదా, నువ్వు ఇది చేసావా? ఆయనతో కలిసి చావాలనుకుంటావా? దయచేసి ఆయన విడిచిపెట్టండి. ఆయన ఏ తప్పు చేయలేదు. వెళ్దాం పదండి. యేసు!
చెయ్యాలి? మనం పారిపోదాం. పదండి పేతురు, వెళ్దాం పద త్వరగా. పేతురు ఇలా ఎలా చేయగలిగావు యూదా? ఆయన్ను ఎలా అప్పగించగలిగావు? నువ్వు మాలో ఒకడివే కదా, ఎందుకు ఇలా చేశావు? కొన్ని డబ్బుల కోసమా? దుర్మార్గుడా! ప్రభు, ప్రభు, నేను ఏం తప్పు చేశాను? లేదు లేదు, నేనే తప్పు చేయలేదు. కాదు కాదు కాదు, నా మూలంగానే యేసు, అయ్యో ఎంత పని చేశాను. యేసు, దేవుని కృప వల్ల మనం చివరికి పట్టుకున్నాం. గుర్తుందా? అతను మనల్ని సర్ప సంతానం అని పిలిచి ప్రజలు అతన్ని ఇంకా వెంబడిస్తున్నారా? ప్రజలు మూర్ఖులు, వారికి వేరే మార్గం లేదు వాడి మాయలో మోసపోవటం తప్ప. కానీ ఇప్పుడు వారే అతన్ని మోసగాడని నిందిస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసం మనం జనాల్లో ఇప్పటికే మన మనుషులు నుంచాము. తను ఒక అబద్ధపు ప్రవక్త, దేవుని కుమారుణ్ణని చెప్పుకోవడానికి ఎంత ధైర్యం తనకి! యేసు క్రీస్తు ఇతను ప్రజలతో తనని తాను యూదుల రాజునని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎంత ధైర్యం! ప్రజల్ని మోసం చేయడానికి దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో కడతావా? తనని తాను దేవుని కుమారునిగా అందరితో చెప్పుకుంటున్నాడు. ఇంకా మనకి సాక్ష్యాలతో పనే ఉంది. అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. తను మోసం చేసిన అమాయక ప్రజల నిమిత్తము మరియు దేవుణ్ణి ఎదిరించినందుకు అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కాబట్టి ఈ దైవ దూషకుడికి సిలువ వేయాల్సిందే. ఇలా మళ్ళీ ఎన్నడూ జరగనివ్వకూడదు. నువ్వు ఏమి సమాధానం చెప్పవా? ఏమంటావు? నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువా? నీవు అన్నట్టే. అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందే. దైవ దూషకుడు ఇతన్ని తప్పకుండా శిక్షించి తీరాల్సిందే. తీసుకుపోండి. మనకిక సాక్షులతో పనే ఉంది. తీసుకువెళ్ళండి. ఇతను మనలందరినీ మోసం చేశాడు. వానితో పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి ఇతనికి ఎంతో ధైర్యం. విశ్రాంతి దినమునకు ప్రభువా వ్యభిచార స్త్రీ పక్షాన నిలబడినప్పుడే నాకు తెలుసు తను మోసగాడని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వెయ్యండి. అతన్ని చంపండి. సిలువ వెయ్యండి అతన్ని. అతన్ని చంపండి. ఇతనిలో నాకు ఎటువంటి దోషము కనపడుటలేదు. ఈ కొరకు నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఈ బందిపోటైన బరబ్బానా, లేక యూదుల రాజుగా పిలువబడుతున్న
క్రీస్తు యేసున. నాకు బరబ్బా కావాలి. బరబ్బను మాకు ఇవ్వండి. ఈ యూదుల రాజుని మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు? సిలువ వేయండి అతన్ని. అతన్ని సిలువ వేయండి. 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 సిలువ వేయండి యేసునే. అలాగే కానివ్వండి. ఇతన్ని సిలువ వేయండి. పిలాతు ఆజ్ఞ ప్రకారం ఈ నేరస్తుడు శిక్షార్హుడు, శిక్షింపబడాల్సిందే. చిత్తం. ఘనత వహించిన రాజా, యూదుల రాజా, నీకు శుభము. జై హో యూదుల రాజా. నువ్వు రాజువైతే మరి నీ రాజభవనం ఎక్కడా? నీ కిరీటం సంగతేంటి? ఆగు, నేను తెచ్చానుగా. మహాప్రభు, దయచేసి ఈ అజ్ఞాని మూర్ఖత్వాన్ని క్షమించు. కొట్టండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, దేవుని కుమారుడివైతే నిన్ను నీవు విడిపించుకో. 10, 11, 12. ఇప్పుడు దేవుని ఉగ్రత నీపై ఉంది. 13, 14, 15, 16. అతనికి ఇలాగే జరగాలి. కొట్టండి. నాకు నువ్వు తెలుసు. నువ్వు యేసు శిష్యుల్లో ఒకడివి కదా? కాదు, నేను కాదు. కానివ్వండి. 17. చాలు, ఇంకా తీసుకెళ్ళండి. అవును, యేసుతో సీమోను ఇంట ఉన్న వ్యక్తి ఇతనే కదా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. తాను యేసు శిష్యుడే. అవును. పేతురు. బంధించండి. ఇతన్ని కూడా కలిపి చంపేయండి. పొరపాటు పడుతున్నారు. నేను శిష్యుని కాదు. గెత్సేమనే తోటలో నేను ఇతన్ని చూశాను. వాళ్ళలో ఒకడితను. ఆగండి. దేవుడి మీదొట్టు, అతను ఎవరో నాకు తెలియని కూడా తెలీదు. యేసు సిలువ వేయబడటం చూద్దాం రండి. పదండి వెళ్దాం.
ప్రమాణం చేశాను. కానీ ఇప్పుడు ఏం చేశానో చూడు. ఆయన కళ్ళలోకి చూస్తూ చనిపోవాల్సి వచ్చినా సరే ఆయన్ను విడిచిపెట్టనని చెప్పాను. నిజంగానా? యూదాకు నాకు ఏం తేడా ఉంది? ఏమీ లేదు. ప్రభు ప్రభు దయచేసి నీటిని తాగండి. దారి నుండి తప్పుకో. పక్కకి తప్పుకోమన్నానా?
నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది 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 సమాప్తమైనది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాణిగాను, దేవుని వలన బాధింపబడిన వాణిగాను, శ్రమనొందిన వాణిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
ప్రభువా, నేను నిన్ను తృణీకరించాను. ఇంకా అయిపోయింది. దేవాలయపు తెర చినిగిపోయింది. ఇది విచిత్రంగా లేదా? అర్థం లేని మాటలు ఆపండి. అక్కడ చూడండి, అంతా అయిపోయింది. తను కూడా అందరిలా బలహీనుడైన ప్రాణం పోయిన ఒక మామూలు మనిషి. సైనికులారా, సమాధి దగ్గరకు ఎవరిని రానివ్వకండి. జాగ్రత్త. చిత్తం. ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. సరైన విధంగా సమాధి చేయటానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. మనం చేయగలిగిందంతా చేద్దాం, కానీ సమాధి ముందున్న రాయిని పక్కకు తరలించడం ఎలా? దేవా, దయచేసి మాకు సహాయం చేయి. సమాధి సమాధి తెరవబడి ఉంది. ఓ దేవా, ఇది ఎలా జరుగుంటుంది? భయపడకండి. సజీవుడైన వాణిని మీరెందుకు ఓ దేవా,
ఇది ఎలా జరుగుంటుంది? భయపడకండి. సజీవుడైన వాణ్ణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పిన మాట నిజమైంది. పదండి, పదండి, వెళ్ళి మిగతా వారందరికీ చెబుదాం. నేను వెళ్తున్నాను. యేసు. రండి, తొందరగా వెళ్దాం. చివరికి యెరూషలేం దాటొచ్చాము. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను అలసిపోయాను. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం అంటావేంటి? మనం ఎమ్మవుకి తిరిగి వెళ్ళాలి. అక్కడేం చేస్తాం? నాకు తెలియదు. మళ్ళీ మన పాత జీవితాన్ని జీవించాలేమో. అంటే నీ ఉద్దేశం సుంకరిలాగా రోమియోలతో చేతులు కలిపి డబ్బు కోసం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నిన్ను ఆశ్రయించుకుంటున్నారుగా? అది చేయటం నాకు ఇష్టం అని గుర్తులేదా నీకు? మనం కలిసి చూసిన ఆ అద్భుతాలన్నీ. ఆయన లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటూ కేవలం మాట పలకడం ద్వారా యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మరి సముద్రంలో తుఫాను సంగతి? ఆయన నీటిపైన నడిచాడు. ఆయన గుడ్డివాని కన్నులు తెరిచాడు. అవును, నాలాంటి దీనుడైన బుద్ధిహీనుడిని కూడా యేసు ప్రేమించాడు. అయినప్పటికీ ఆయనను మనం వదిలేశాం. ఇప్పుడు పిరికి వాళ్ళలా పారిపోతున్నాం. మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకంత విచారంగా ఉన్నారు? యెరూషలేంలో ఏం జరిగిందని నీకు తెలియదా? ఆ ప్రధాన యాజకుడు మరియు అధికారులు నజరేయుడైన యేసును సిలువ వేశారు. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అనేది అగత్యము కాదంటారా? వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. అవును, నిజమే. 3 రోజుల్లో తిరిగి లేస్తారని ఆయన చెప్పాడు. ఈ రోజే 3వ రోజు. అవును, అయితే యేసు సజీవుడే వస్తాడు. తను ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. అది మన ప్రభువే. ఆగు, గలిలయ. ఆయన చెప్పాడు
గలీలియాకు వెళ్తానని చెప్పాడు. మరి ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? రా. అటువైపు అటువైపు. పడతాయంటావా? ఇంకొక రోజు కూడా మనం ఇక్కడే ఉండాల్సి వచ్చేలా ఉంది. ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళలేం కదా. అవును, ఇంకోసారి ప్రయత్నిద్దాం. సరే. 1 2 3 1 2 3. ఈ చేపలతో మనకి పని అయ్యేలా లేదు. ఏవైనా చేపలు పట్టారా? ఇదిగో కనపడట్లేదా? ఇప్పుడు మీరు మీ వలని దోణికి కుడి పక్కన వెయ్యండి, అప్పుడు మీకు దొరుకుతాయి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కుడివైపా? నువ్వు ధోనిని ఇటువైపు నడిపితే ఇది కుడివైపు అవుతుంది. అవును. నువ్వు ఇటువైపు నడిపితే ఇటు కుడివైపు అవుతుంది. అవును. ఏదైనా ఒకటే కదా. అవును. సరే కానీ మనం పోగొట్టుకోవడానికట్టు ఇంకేమీ లేదు కదా. సరిగ్గా చెప్పావు. అయితే వేద్దామా? సిద్ధమా? 1 2 3. యాకోబు, ఎక్కడికి రా? ఏంటది? ఏంటది? ఎవరైనా గిల్లండి కాస్త. నేను కలగంటున్నానేమో. పేతురు, వెంట పద. పేతురు, వచ్చి సహాయం చెయ్యి. గట్టిగా ముట్టుకోండి, వదలకండి. గట్టిగా లాగండి. గట్టిగా లాగండి. ఎంత బాగుందో చూడండి. విస్తారమైన చేపలు. ఇది అద్భుతం. గలీలైలో ఉన్న చేపలన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఇలా చూడండి, నా చేతిలో ఈ చేప చూడండి. నా చేతులు పడిపోయేలా ఉన్నాయి. పేతురు, సాయం చెయ్యి. యేసు, అది యేసు. పేతురు, యేసు. ప్రభువా, ఇది నిజంగా నువ్వేనా? ఎన్నడూ నిన్ను తృణీకరించనని ఒట్టు పెట్టాను. పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగిన వాడవు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు. అయితే నా గొర్రె పిల్లలని మేము. అలాగే ప్రభు, అలాగే. అది నిజంగా ఆయనే. ఆంద్రేయ, యోహాను, నిన్ను చూడాలని ఎంతో పరితపించాను. యేసు తిరిగి లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. సీమోను, తోమా, మత్తయి. యేసు, నువ్వు బ్రతికే ఉన్నావా? మళ్ళీ ఎన్నడూ చూడమేమో అనుకున్నాం. ఎంతో భయపడ్డాం. నేనిక్కడ మీతో లేనా? ఓ దేవా, నీకు కృతజ్ఞతలు. యేసు, యేసు, నన్ను క్షమించు. నేను నిన్ను వదిలి పారిపోయాను. యాకోబు, నీ బలహీనతల
తప్పుల నిమిత్తము సిలువపై నేను శ్రమను అనుభవించలేదా? అవును ప్రభు. భూదిగంతముల వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను.